హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని, ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా అయితే చూడటం జరిగింది ఫ్రెండ్స్. సినిమా అయితే నాకైతే పర్వాలేదు. ఉగాది కానుకగా ఫ్యామిలీ స్టార్‌గా మన ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలాగే ఉన్నాడు. అండ్ 'గీతా గోవిందం' లాగా అంత పెద్ద హిట్ అవుతుందా లేదా అనేది రివ్యూలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 'గీతా గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ అలాగే పరశురామ్ ఇద్దరు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా. అండ్ దీంతో పాటు 'దిల్ రాజు' ప్రొడ్యూస్ చేయడంతో ఈ సినిమా పైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఈ సినిమాకి 'గోపీ సుందర్' మ్యూజిక్ అందించడంతో ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ గానీ, గ్లిమ్స్ గానీ వాటికి సంబంధించిన మ్యూజిక్‌తో బాగానే అట్రాక్ట్ చేశారు ఆడియన్స్‌ని. అండ్ విజయ్ దేవరకొండ ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పటికి సినిమా చాలా ఫన్నీగా అండ్ విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్‌తో చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. అండ్ దీంతో పాటు మన మృణాల్ ఠాకూర్ హీరోని ఏవండి ఏవండి అని పిలవటం అనేది కొంచెం సరదాగా ఫన్నీగా ఉంటది. దానికి యూత్ బాగా కనెక్ట్ అవుతారు మృణాల్‌కి. 'సీతారామం' తర్వాత మళ్ళీ మృణాల్ అంత మంచి పాత్ర చేసిందని చెప్పుకోవచ్చు. అంటే యూత్‌కి బాగా కనెక్ట్ గుర్తుండిపోయే పాత్ర అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక సెకండ్ హాఫ్ విషయానికొచ్చేప్పటికి ఎమోషనల్‌గా చాలా బాగానే తీసాడనిపించింది. కానీ స్టోరీ పరంగా అయితే మాత్రం కొంచెం మనకి 'గ్యాంగ్ లీడర్' సినిమా కొంచెం ఫ్లేవర్ వస్తుంది. మన 'చిరంజీవిది' 'గ్యాంగ్ లీడర్' సినిమా కొంచెం ఆ పోలికలు కనపడతా ఉంటాయి. కానీ 'పరశురామ్' అయితే అది ఎక్కువ తగలకుండా దాన్ని ఇటు ఆయన స్క్రీన్ ప్లేతో అలాగే విజయ్ దేవరకొండ మేనరిజమ్స్‌తో కవర్ చేసేసాడు. సో, ఓవరాల్‌గా అయితే ఉగాది కానుకగా వస్తున్న ఈ సినిమా అటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి, ఇటు యూత్‌కి బానే కనెక్ట్ అవుతది. విజయ్ దేవరకొండకి 'గీతా గోవిందం' తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్‌లో 'పరశురాము' అలాగే విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కాబట్టి ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా బానే ఉంది అనుకుంటున్నాను నేనైతే ఈ సినిమాకి మన శివ టాకీస్ ఛానల్ నుంచి నేనైతే 2.75 ఇస్తున్నాను ఔట్ ఆఫ్ 5. మీరు కూడా చూడండి. మీరు కూడా చూసిన తర్వాత మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.